राइट। वाक्य, वाक्य का परिभाषा जो शब्द या शब्द समूह जिससे पूर्ण विचार प्रकट होता है उसे वाक्य कहलाता है। वाक्य इज़ नथिंग बट सेंटेंस। సెంటెన్స్ అంటే ఏంటంటే వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్ విత్ మీనింగ్. అంటే ఒక వాక్యంలో మనకి ఏమేమి ఉండాలంటే పదాలు, పదాల సమూహాలు అని ఆ వాక్యం అర్థవంతంగా ఉన్నప్పుడే దాన్ని వాక్యం అని మనం అంటాం. वाक्य के प्रकार 3 प्रकार हैं: सरल वाक्य, मिश्रित वाक्य और संयुक्त वाक्य। सरल वाक्य जिस वाक्य में एक ही क्रिया होती है, ये स्वतंत्र वाक्य हैं, इनसे किसी दूसरे वाक्य का मेल नहीं है, उसे सरल वाक्य कहते हैं. అని అంటే ఏంటంటే సరళ వాక్యం అంటే అందులో ఒక క్రియ మాత్రమే ఉంటుంది, అది దేని మీద డిపెండ్ అవ్వదు, ఆధారపడి ఉండదు, అండ్ అందులో రెండో వాక్యం అంటే సెకండ్ సెంటెన్స్ ఏమీ కలిసి ఉండదు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే सरल वाक्य అని అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ हम भारत के वासी हैं, हमारे होंठों पर सच्चाई रहती है, हमारे दिल में सफाई रहती है, हम हर जान की कीमत जानते हैं. ఇవి సరళ వాక్యకి ఎగ్జాంపుల్స్. ఈ సెంటెన్సెస్లో మనం చూసినట్లయితే ఒక క్రియ మాత్రమే ఉంది, 2 సెంటెన్సెస్ కంబైన్ అయిన విధంగా మనకు లేదు, అండ్ ఇందులో ఒక వాక్యం మీద ఆధారపడినట్టు కూడా లేదు. కాబట్టి దీన్ని మనం ఏమంటాం सरल वाक्य అని అంటాం. నెక్స్ట్ వన్ संयुक्त वाक्य. जिस वाक्य में 2 या 2 से अधिक मुख्य उपवाचक रहते हैं उसे संयुक्त वाक्य कहते हैं. इन वाक्यों में 2 सरल वाक्यों का मेल हुआ है, इस तरह 2 वाक्यों के मेल से बने वाक्यों को संयुक्त वाक्य कहते हैं. ఏదైనా 2 సెంటెన్సెస్ని కలిపి అంటే 2 వాక్యాలని కలిపినప్పుడు వచ్చిన సెంటెన్స్ని మనం ఏమంటాం సంయుక్త వాక్యాన్ని అంటాం. ఇందులో 2 ఉపవాక్యాలు ఉంటాయి, అంటే వేరొక దాని మీద డిపెండెంట్ అయ్యి వాక్యం ఉంటుంది మనకి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం సంయుక్త వాక్యాన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ हम भारत के वासी हैं और भारत देश हमारा है. हम भारत के वासी हैं और भारत देश हमारा है. भारत देश हमारा है, हम भारत के वासी हैं. ఇవి 2 సెంటెన్సెస్. ఇవి 2 కలిపి రాయడం వల్ల ఒక సంయుక్త వాక్యం అయింది. ఇలాంటి వాటిని మనం ఏమంటాం సంయుక్త వాక్యాన్ని అంటాం. हमारे होंठों पर सच्चाई रहती है और दिल में सफाई रहती है. भारत में अनेक धर्म हैं, फिर भी हम सब एक हैं. ఇవి గమనించినట్లయితే 2 సెంటెన్సెస్ కంబైన్ అయ్యి ఒక వాక్యంగా అంటే ఒక వాక్యంగా ఏర్పడింది. కాబట్టి వీటిని ఏమంటాం సంయుక్త వాక్యాన్ని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ మిశ్రిత వాక్య. जिस वाक्य में एक साधारण वाक्य तथा उसके आश्रित कोई उपवाक्य हो और सरल वाक्य साथ उपवाक्य आश्रित वाक्य भी कहते हैं का मेल हुआ है. सरल वाक्य के साथ किसी आश्रित वाक्य का मेल हो तो उसे मिश्रित वाक्य कहते हैं. एग्जाम्पल मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. हम भारत देश के वासी हैं जिस देश में गंगा बहती हैं. ఇందులో సాధారణ సెంటెన్స్ మీన్స్ సరళ వాక్యాలు 2 ఉంటాయి, సింపుల్ సెంటెన్సెస్ 2 ఉంటాయి. మీన్స్ అంటే 2 సింపుల్ సెంటెన్స్ని కలిపి ఒక సెంటెన్స్గా రాసిన, లేదంటే దేని మీద అయినా డిపెండ్ అయ్యి సబ్జెక్ట్ ప్రిడికేట్ మీద కానీ క్రియ కర్త మీద కానీ డిపెండెంట్ లేదా కర్త క్రియ మీద కానీ డిపెండెంట్ అయి ఆధారపడి వాక్యం ఫామ్ అయిందంటే అలాంటి వాటిని ఏమంటాం మనం మిశ్రిత వాక్యాన్ని అంటాం. మెహమా జో హమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతా హై. మనం మెహమా నేను ఆల్రెడీ లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను, గెస్ట్ని మనం భగవంతుడితో సమానంగా పూజిస్తాం. వాళ్ళ కోసం మనం మన అంటే మీన్స్ మన లైఫ్ని కూడా వదులుకునేంతగా సిద్ధపడతాం, అంటే అంత గౌరవిస్తామని అర్థం. ఇందులో మెహమా జో హమారా హోతా హై మనకు అతిథులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం భగవంతులతో సమానంగా చూస్తాము. और हमारे జాన్ మీన్స్ లైఫ్ని కూడా ఇచ్చేంత ప్రేమగా చూస్తాము. ఈ 2 సెంటెన్సెస్ కలిపి ఒక సెంటెన్స్గా రాయబడింది అండ్ ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం మిశ్రిత వాక్యాన్ని అంటాం. ఇప్పుడు
वाक्य का परिभाषा जो शब्द या शब्द समूह जिसे पूर्ण विचार प्रकट होता है उसे वाक्य कहलाता है. శబ్దాలు సమూహాలు అండ్ వాటికి అర్థవంతమైన అర్థం ఏర్పడి ఒక వాక్యంగా ఏర్పడినప్పుడు మాత్రమే దాన్ని మనం వాక్యం అని అంటాము. ఇది వాక్యక పరిభాష. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే 3 प्रकार का वाक्य हैं. सरल, మిశ్రిత్ అండ్ సంయుక్త. ఇది వాక్యం. నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అయితే మీకు నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. అండ్ ఇవాళ హోంవర్క్ ఏంటంటే సరల్ వాక్య, సంయుక్త వాక్య అండ్ మిశ్రిత్ వాక్య 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కి వాక్యకి 5 ఎగ్జాంపుల్స్ అంటే 5 ఉదాహరణ 5 ఎగ్జాంపుల్స్ రాసి మీరు నాకు పంపించాలి. ఇదే ఇవాళ హోంవర్క్. స్టే హోమ్, స్టే సేఫ్.